హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు ఏడు. ఫ్రెండ్స్, ఆ రోజుల్లో మా చిన్నతనంలో అంటే 68, 69, 70 ఆ సమయంలో అన్నమాట, సినిమాలు అనేది మాకు చాలా దూరంగా ఉండేవి. అంటే ఈ నెల్లూరో కావలో వెళ్ళాల్సి వచ్చేది, ఒంగోలు కానీ. అక్కడికి వెళ్తేనే సినిమా హాల్లో సినిమా చూడగలిగేవాళ్ళం, కానీ ఫ్రీక్వెంట్గా ఎప్పుడు వెళ్ళేది ఉండదు. మేము పామూరు అనే ఒక చిన్న టౌన్కి దగ్గరలో 8 కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే ఊళ్ళో ఉండేవాళ్ళం. మేము అక్కడ చేరిన కొంతకాలానికి పామూరుకి కరెంట్ వచ్చింది. కరెంట్ రాగానే ఆ ఊళ్ళో ఒక టూరింగ్ టాకీస్ కట్టారు. టూరింగ్ టాకీస్ అంటే కేవలం తడికలతోనే ఉంటుందన్నమాట. చుట్టూ గోడలు తడికలే, ఆ పైన తడికలే. అంటే పగటి పూట సినిమా వేయలేరు, చీకటి ఉండదు. నైట్ టైం మాత్రమే ఒకే ఒక షో వేస్తారు. ఇకపోతే హాల్లో ఒక 60% నేల అనేది ఉంటుంది, ఇసుక పోసి ఉంటారు. బెంచి అనే క్లాసులో 2 దిమ్మెలు కట్టి మధ్యలో ఒక చెక్క వేస్తారు, అలాంటివి బెంచీలు. కుర్చీ క్లాస్లో ఆ రోజుల్లో గాడ్రేజ్ మడత కుర్చీలు ఉండేటివి, వాటిని వేసేవాళ్ళు. ఇకపోతే బెంచీకి కుర్చీకి కొంచెం హై క్లాస్ కాబట్టి ఒక తెల్లటి వెలుతురు, అంటే ఒక ట్యూబ్ లైట్ వేసేవాళ్ళు పైన. ఇది లో క్లాస్ అన్నమాట, నేల. ఆ నేల మీద పైన ఒక 100 వాట్ బల్బు వెలుగుతూ ఉంటుంది. ఇది క్లాసుల వివరాలు. ఇది టూరింగ్ టాకీస్ పొజిషన్ అన్నమాట. సరే, మేమందరం మా ఊళ్ళో వాల్ పోస్టర్ వేస్తుండేవాళ్ళు. ఆ వాల్ పోస్టర్ చూసినాక ఆ సినిమా మాకు నచ్చితే వెళ్ళాలనుకుంటే మేము ఫ్రెండ్స్ అంతా కలిసి మా పక్కింటి చెన్నకేశవులు, సుబ్బారావు, మా ఓబయ్య గారి కృష్ణ, రమేష్, ఇంకా రంగుల మాల్యాద్రి తదితరులమంతా రెడీ అయిపోయి రాత్రి 8:30కి భోంచేసుకొని తలా ఒక టార్చ్ లైట్ పట్టుకొని ఈ 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పామూరుకి. నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ మేము వెళ్ళగానే పాటలు వస్తూ ఉండేటివి. ఆ పైన మైక్లో సాంగ్స్ వస్తూ ఉండేటివి. మామూలుగా నమో వెంకటేశ్వరతో స్టార్ట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంకా ఆ రోజుల్లో పాటలన్నీ వస్తుండేటివి. ఒకరోజు గ్రామ్ఫోన్ కీ చెడిపోయినట్టుంది. గ్రామ్ఫోన్ కింద పెట్టుకొని ఆపరేటర్ చేత్తో తిప్పుతూ ఉన్నాడు రికార్డు. అది చిత్ర విచిత్రమైన ధ్వనులతో సాంగ్ వస్తుంది. అది ఒక సరదా. సరే, ఇలా సాంగ్స్ వేస్తూ ఉంటారు. 9:30 ఆ ప్రాంతాల్లో టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఊళ్ళో వ్యాపారస్తులందరూ కొట్లు కట్టేసి స్నానాలు చేసి భోజనం చేసుకొని సినిమా చూడాలనుకున్న వాళ్ళు వస్తారన్నమాట. ఏలాగా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా జనాలు వస్తారు. అది ఒక వ్యాపార కూడది పామూరు. అందరూ వచ్చాక 9:30కి బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందరం వెళ్ళి లోపల కూర్చుంటూ ఉంటాం. 9:30 అవుతుంది, 10 అవుతుంది, 10:30 అవుతుంది. ఏదోగా అప్పుడప్పుడు హాల్ ఓనర్ కుర్చీ క్లాస్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి అలా ఒకసారి హాల్ మొత్తం చూస్తుంటాడు అన్నమాట. అక్కడ నిలబడి చూస్తే హాల్ మొత్తం కనిపిస్తుంది. అన్నీ తడికలే కదా, తడికలు, స్తంభాలు. సరే, అతనికి సాటిస్ఫైగా ఉంటే వచ్చిన కలెక్షను సినిమా వేయమని ఓకే చెప్తాడు. అప్పుడు ఫస్ట్ బెల్ కొట్టేస్తాడు. ఫస్ట్ బెల్ కొట్టగానే ఆ వాకిట్లో ఇంకా సిగరెట్ దమ్ములు కొట్టేవాళ్ళు, అప్పుడప్పుడే వచ్చేవాళ్ళు. అందరూ కొంచెం తొందరపడి గబగబా టికెట్లు తీసుకొని అదే బెల్ అయిందంటూ అందరూ హాల్లోకి వచ్చేస్తారు. కాసేపటికి
సెకండ్ బెల్ మోగుతుంది. ఈ బెంచీ కుర్చీ మీద ఉండే ట్యూబ్ లైట్ ఆరిపోతుంది. హాల్లో ఉండే బల్బు మాత్రమే వెలుగుతుంటుంది అనమాట. ఈలోగా ఒకతను క్యాబిన్ పైకి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి ఆ పైన ఉండే మైకును కూడా తీసి కిందకి తీసుకొస్తాడు. ఆ మైకుని అటు లేడీస్ సైడ్ నుంచి ఆ స్క్రీన్ వెనకాల తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి దాన్ని కనెక్ట్ చేస్తారనమాట. అంటే బయట పాటలకి స్క్రీన్ వెనకాల మాటలకి ఒకటే మైకు. సరే, అది పెట్టిన తర్వాత అప్పుడు థర్డ్ బెల్ కొట్టి వెనకాల చూస్తే అక్కడ క్యాబిన్కి హోల్స్ 2 ఉంటాయి కదా. ఒక దాంట్లో ఫోకస్ వస్తుంటుంది, ఒక దాంట్లో ఆపరేటర్ చూస్తుంటాడు. అక్కడ మాకు ఒక బట్టతల కనిపిస్తుంది. బట్టతల మాకు ఆ బట్టతల కనిపించిందంటే ఆహా, ఆపరేటర్ వచ్చేసాడు, ఇక సినిమా వేస్తాడు అని పిల్లలంతా సంతోషంతో విజిల్స్ కేకలు వేస్తుండేవాడు అనమాట. సరే, ఎట్టకేలకి సినిమా స్టార్ట్ అవుతుందండి. కరెక్ట్గా 5 నిమిషాలు కాగానే కట్. ఎందుకంటే ఈ టూరింగ్ టాకీస్లకి ఏ క్లాస్ థియేటర్స్, బి క్లాస్ థియేటర్స్ వీటన్నిటిలో బాగా తిరిగిన రీల్స్ని, పాత రీల్స్ని ఈ టూరింగ్ టాకీస్లోకి ఇస్తారు. అవి బాగా అరిగి ఉంటాయి, రన్నింగ్లో కట్ అయిపోతుంటాయి. కట్ అయినప్పుడల్లా మళ్ళా బల్బ్ వేసి లైటింగ్ ఆపేసి ఆ కట్ అయిపోయిన ఫిల్మ్ ఆ కొస ఈ కొస అంటించి మళ్ళీ రన్ చేసి మళ్ళీ సినిమా స్టార్ట్ చేసేవాడు. ఈ విధంగా ఒక సినిమాకు 64 సార్లు కట్ అయింది. సరే, మామూలుగానే సింగిల్ ప్రొజెక్టర్ రీలు మార్చేటప్పుడు సినిమా అవుతుంది. అవి కాక ఈ కటింగ్స్ ప్రహసనం ఒకటి. అలాగా కాకపోతే ఆ రోజుల్లో మాకు ఆ సినిమానే దిక్కు. అదే చాలా సంతోషంగా ఉండేది చూడాలంటే. అందుకే కటింగ్ అయినా ఏవైనా ఓపికగా సినిమా చూసి సినిమా అంతా అయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నైట్ టార్చ్ లైట్లు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి దారిలో సినిమా గురించి మాట్లాడుకుంటూ స్నేహితులు అంతా ఇంటికి వెళ్ళి పడుకొని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం అన్నమాట. ఇలాగ ఉండేదండి ఆ రోజుల్లో మా టూరింగ్ టాకీసుల్లో మా సినిమా అనుభవం. మా అనుభవం మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, మా ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye bye.